నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజయుతం. మరి కరోనా విజృంభణ సందర్భంలో ఫీవర్ సర్వే చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మన దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీని గెలిచినటువంటి వ్యక్తి మరి సుజాత శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. వారిని అడిగి వారి యొక్క వార్డులో ఎలాంటి సహాయ సహకారాలు తెలుసుకున్నాం. మొదట శ్రీనివాస్ గారితో. శ్రీనివాస్ గారు చెప్పండి సార్, ఉద్యమకారులు మీరు. సో పార్టీ 2014లో వచ్చింది, మళ్ళీ 2018లో వచ్చింది. మీకు కూడా అదృష్టం అంటే మీ మిస్సెస్ దూరంలో కౌన్సిలర్గా గెలిచారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ముందుగా V3 ఛానల్ వరకు మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను గత 10 సంవత్సరాల నుంచి ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ తిరుగుతూ 2014 ముందు కూడా ప్రతి కార్యక్రమం కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొని నా పేరే నాగాయపల్లి తీసేసి టీఆర్ఎస్ శ్రీనివాస్గా పిలువబడి నేను నాకు 2019 తర్వాత 2020లో ఎలక్షన్ మున్సిపల్ ఏర్పడింది. మా బండ్ల కూడా దమ్మాయిగూడ మున్సిపల్ ఏర్పడింది. దానిలో 2వ వార్డు ఎస్సీ మహిళగా వచ్చింది, అవకాశం వచ్చింది. దాంతో మేము పోటీ చేసినాం. ప్రజలు, నా వార్డు ప్రజలు కూడా నేను చేసిన సేవను గుర్తించి నాకు అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చినారు. 9ల మెజార్టీతో నేను 2వ ప్లేస్లో గెలిచినాను. ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను గెలవగానే 1 నెల తర్వాత మనకు కరోనా వచ్చింది. కరోనా రాగానే వార్డు ప్రజలందరికీ కూడా ఆ కరోనా గురించి తెలియజేస్తూ శానిటైజర్ చేయిస్తూ గల్లీ గల్లీకి వాడకు మా బ్లాక్ ఆర్జీ కాలనీ అంటేనే పూరా మొత్తం స్లమ్ ఏరియా సార్ మాది. రోజు డైలీ ఎదురుపోయేటోళ్ళు, పని చేసుకున్న బతుకులు అందరికీ ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మా కాలనీలో. ఎందుకంటే డ్యూటీకి పోతేనే వాళ్ళు నెలంతా కష్టపడి తినేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఈ లాక్డౌన్ కరోనా ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు నా వార్డు ప్రజలు. వాళ్ళందరికీ ఎటువంటి ధైర్యం కోల్పోకుండా, ఏ కరోనా వచ్చిన వాళ్ళకు కూడా ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఏం కాదు, మంచిగా మనోధైర్యంతో ఉండాలి, భయపడొద్దు అనే ఒక ధైర్యం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళతో ఇట్లా కూర్చున్నాను. కరోనా పేషెంట్తో కూడా కూర్చొని వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాను. అటువంటిది వాళ్ళకు అందరు వార్డు ప్రజలు కూడా అరే అన్న టీఆర్ఎస్ అన్న నాగాయపల్లి సుజాత శ్రీనివాస్ అనే మన కౌన్సిలర్ మంచిగా ఉంటారు, మనకు ఎల్లవేళలా ఆదుకుంటారు, ఎల్లవేళలా ఫోన్ చేయని రెస్పాన్స్ చేస్తారు అనే ఒక భావన అనేది అందరికీ వచ్చింది. ఎందుకంటే మనకు గెలిపించారు ప్రజలు గెలిపించినప్పుడు ప్రజలకు మనం ఎల్లవేళలా మనం వాళ్ళు ఏ కష్టం వచ్చినా మనం వెళ్ళి ఆదుకోవాలి. ఫస్ట్ ఫేజ్ కరోనా టైంలో వార్డు ప్రజలకు నాకు తోచిన విధంగా వాళ్ళ దాతల సహాయంతో అందరికీ బియ్యము, కూరగాయలు ఆ టైంలో చేసినాము. ఈ సెకండ్ టైంలో మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, లాక్డౌన్ పూర్తిగా లేదు, కొద్దిగా సడలింపు ఇచ్చారు కాబట్టి దానిలో కూడా మన పేద ప్రజలందరూ మామూలు రోజు కూరగాయలు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. అందరికీ మనం వెళ్ళ ఉంటూ కరోనా రాకుండా శానిటైజర్ చేయిస్తున్నాను, పిచికారి అన్నీ చేయిస్తున్నాను, బ్లీచింగ్ పౌడర్ చల్లిపిస్తున్నాను. తర్వాత మనకు ఇంటింటి సర్వే, ఫీవర్ సర్వే కూడా మేము కూడా మా మేడం నేను ఇద్దరం వెళ్ళి ప్రతి బాగా తిరిగి అందరికీ చెప్పాము, ధైర్యంగా ఉండండి, ఫీవర్ వస్తే చెప్పండి, మన మెడిసిన్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, మెడిసిన్ ఇచ్చింది టాబ్లెట్ వేసుకోవాలని చెప్తున్నాము. ఇద్దరు కూడా కరోనా వస్తే వాళ్ళందరికీ ట్రిప్ ఇచ్చి వాళ్ళకు సరుకులు కూడా ఇప్పించి వచ్చాము మేము. చెప్పండి మేడం, మహిళగా ముందుకు వెళ్తున్నారు ఒక కౌన్సిలర్గా, ఎలా అనిపిస్తుంది? సో ఈ కరోనా సమయంలో ఎంతమందికి కరోనా వచ్చిన సందర్భాలలో వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నారు? ముందుగా V3 ఛానల్కి శుభాకాంక్షలు. అంటే కరోనా ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు చాలామంది దాతలు వచ్చిర్రు, వాళ్ళ ద్వారా మాకు తోచిన విధంగా హెల్ప్ చేసినాము. ఇప్పుడు సెకండ్ వేవ్లో ఇక ఇంటింటికి తిరగడము, ఇంటింటికి ధైర్యం చెప్పడము, వాళ్ళని టాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటున్నారా అని అడగడము. మొన్న క్యాంపు పెట్టినాము, USA వాళ్ళది ఒక క్రిస్టియన్ వాళ్ళది ఒక ట్రస్ట్ వచ్చింది, వాళ్ళ ద్వారా మేము చేయించాలి, ఏమి చేయించలేకపోతున్నాం అనేసి 300 మందికి చెకప్ చేయించినప్పుడు 20 మందికి వచ్చింది కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కిట్ అంటే నిత్యావసర వస్తువులు, ఒక నెల రోజులకు సరిపోయేంత సరుకులు, మళ్ళీ ట్యాబ్లెట్స్ అవన్నీ ఫ్రీగా ఇప్పించినాము. వాళ్ళందరికీ తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నారు సార్. మా దేవుడి దయ వల్ల మా వార్డులో అంటే మా ఆర్జీకేలో అసలు ఎవరికి సీరియస్ అవ్వలేదు, అందరూ కోలుకున్నారు, అందరూ క్షేమంగానే ఉన్నారు. ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నాము మేము. థర్డ్ వేవ్ కూడా చిన్నపిల్లలకు వస్తుందంట, దాని గురించి ఏమైనా ఆలోచించారా? మరి వర్షాలు కూడా పడే సందర్భంలో ఎలా చర్యలు తీసుకుంటారు? అంటే ఇంకా అక్కడ స్లమ్ ఏరియా కాబట్టి అంతా శానిటైజింగ్ అయితే చేపిస్తున్నాము, అందరికీ చెప్తూనే ఉంటాము. ఇంకా చిన్నపిల్లలకంటే ఇంకా తల్లిదండ్రులకు మోటివేషన్ చేస్తూ ఉంటాము, కేర్గా ఉంచుకోండి, మంచిగా శుభ్రంగా ఉంచుకోండి అనేసి చెప్తూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా.
ఫోన్లలో కూడా గ్రూప్లలో కూడా మెసేజ్ పెడుతూనే ఉంటాము ఎవ్రీడే. మీ వార్డులో ఒక కరోనా వచ్చిందంట అనిపించకుండా ఎక్కడ తీసుకుపోయారు ఫస్ట్? ఏ ఏ ఒక్క హాస్పిటల్ కానీ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? అంటే ఫస్ట్ మేము కరోనా తెలియగానే వాళ్ళకు మున్సిపల్ సిబ్బంది నుంచి కిట్ ఇచ్చారు. వాళ్ళకి ఆ కిట్ ఇచ్చి ఏ రోజుకి ట్యాబ్లెట్ ఏ టైంకి వేసుకోవాలి అవన్నీ వేసుకోవాలి. ఒక 5 days వరకు చూస్తారు అబ్జర్వేషన్. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళకు అట్లే కంటిన్యూ ఉన్నారు. ఆ 5 days తర్వాత మొన్ననే 74 బ్లాక్లో సంపత్ గారు ఉంటారు. అతనికి దగ్గు ఆయాసం బాగా వచ్చింది. 5-6 days వరకు నార్మల్ ఉన్నాడు. ఆ తర్వాత అతనికి ఎక్కువైంది. అతను కొడుకు ద్వారా నాకు ఫోన్ చేయించాడు. అన్న డాడీకి బాగలేదు అంటే నేను ఇమ్మీడియట్లీ అంబులెన్స్కి ఫోన్ చేసి మా దమ్మాడ మున్సిపాలిటీ అంబులెన్స్ నుంచి ఫోన్ చేసి అతనికి అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ అని అందరూ భయపడుతున్నారు, కానీ అక్కడ ప్రజెంట్ అయితే మంచి సిచ్యువేషన్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఉంది. అతను పంపించాను. అతను కూడా అక్కడికి వెళ్ళి 10 days ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో ఉండి. లాస్ట్ 2 days కిందనే వచ్చాడు. అతను వెళ్ళి అడిగాను నేను ఇట్లా ఎట్లా ఉంది మనకు అక్కడ అందరూ చెప్తున్నారు కదా అక్కడ రావట్లేదు, గాంధీకి వెళ్ళిన వాళ్ళు రావట్లేదు అని. మరి మీ అనుభవం ఏంటి అంటే లేదన్నా మంచిగా చూస్తున్నారు, నాకు ఎవ్రీ మినిట్స్ నర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ఎవ్రీ 1 hour ఒకసారి చెకప్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు. నేనైతే ఇప్పుడైతే దేవుని దయ వల్ల మంచిగానే ఉన్నాను, కరోనాతో ఏం లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేసాం మేము, గాంధీ హాస్పిటల్కి అయితే పంపించాను. వాళ్ళకి మళ్ళీ వచ్చే వరకు కూడా ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాము. మినిస్టర్ కూడా ఏదో కోవిడ్ సెంటర్ కూడా పెట్టారని కూడా తెలుస్తుంది. అవును, మల్లారెడ్డి గారు కూడా 300 పడకలతోని కోవిడ్ ఐసోలేషన్ సాధించారు. అక్కడ కూడా వెళ్ళమని మనం సజెషన్ చెప్పాము, కానీ అక్కడ అవసరం రాలేదు. అవసరం వస్తే తీసుకువెళ్ళాం, కానీ అంత ఫీవర్గా నా వార్డు ప్రజలకు ఇద్దరికే ఎక్కువైంది, కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఇబ్బంది కాలేదు. ఒకవేళ ఇబ్బంది వస్తే మల్లారెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆ మల్లారెడ్డి సార్ హాస్పిటల్ పంపించాలని కూడా అందరికీ చెప్పాం. మా వార్డు ప్రజలకు కూడా మనం ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మన కోసం వార్డు ఐసోలేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేసినారు. మనందరం దాన్ని ఉపయోగించుకోవాలని కూడా చెప్పినాము, కానీ దేవుని దయ వల్ల ఆ పరిస్థితి రాలేదు మాకు. చెప్పండి మేడం, 16 నెలల్లో ఏమైనా డెవలప్మెంట్ మంచినీళ్ళ విషయంలో కానీ సీసీ రోడ్లు కానీ ఏమన్నా జరిగినాయి? అంటే మా కాలనీలో ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్లే కాబట్టి రోడ్లు వేసేసిండ్రు. ఇంకా చిన్న చిన్నగా అంటే వాటర్ ట్యాంకులు కింద కట్టించినాము, కొంచెం డ్రైనేజ్ డెవలప్మెంట్ చేసినాము మాకు వచ్చిన ఫండ్లో. మరి మీ యొక్క వార్డు ప్రజలకు ఏం చెప్తారు? ఈ 3వ కోవిడ్ కానీ ఇంకా వర్షాలు వస్తున్నాయి కానీ జాగ్రత్త గురించి ఏమని చెప్తారు? అంటే ఇక వర్షాలు వచ్చినప్పుడు అంటే ఇంకా అందరూ కేర్గా ఉండాలి, అందరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి, ఎవరి బాధ్యత వాళ్ళు చూసుకోమని చెప్తాము. మేము కూడా శానిటైజింగ్ చేపిస్తాము. ఎవ్రీడే మా ఆయన వెళ్తూనే ఉంటారు, మేము కూడా వెళ్తూనే ఉంటాం, ప్రోగ్రాంలు పెడుతుంటాము, అందరికీ చెప్తూనే ఉంటాం జాగ్రత్తలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. చెప్పండి సార్, మీరు ఎలా చెప్తారు మీ యొక్క వార్డు? నా వార్డు ప్రజలకు ఇంకా 2-3 పనులు చేసేటి ఉన్నాయి. మన మినిస్టర్ గారు మల్లారెడ్డి గారి సహకారంతో ఒక చిన్న మినీ అంగన్వాడీ కూడా కట్టియాలి. తర్వాత మినీ ఫంక్షన్ హాల్ చిన్న అందరు పేద ప్రజలు అక్కడ ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళి పిండి వేయాలంటే ₹1,00,000 కిరాయి కట్టలేని పరిస్థితి. ఒక చిన్న కమిటీ వాళ్ళు కూడా మల్లారెడ్డి సహకారం సార్ తోటి మినిస్టర్ గారి సహకారంతో అక్కడ ఏర్పాటు చేయాలని మా 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలని కోరికుంది. అలాగే మా ఆర్జీ కాలనీ కూడా శ్మశాన వాటిక ప్రజెంట్ లేదు, అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా మల్లారెడ్డి సార్ సహకారంతో అక్కడ హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి ఆ కాలనీ ప్రజలందరికీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి అక్కడ ఏమైతే నా వార్డులో ఏదైతే లేదో అన్నీ పూర్తి చేయాలని నా కోరిక ఉంది. దానికి మా చైర్మన్ గారు ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు, మా మల్లారెడ్డి గారు పూర్తి సహకారాలు తీసుకొని ఇక రాబోయే 3 సంవత్సరాల లోపల డెవలప్మెంట్ అన్నీ చేసి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను. సో మరి మీ ప్రభుత్వ పథకాలు కానీ పింఛన్స్ కానీ ఎలా ఇస్తున్నారు? దాదాపు కళ్యాణ లక్ష్మి అందరికి ఇప్పిస్తాను. వార్డులో పెళ్లి కాగానే అలాగ అందరికీ అమ్మ ఇది పెట్టుకుంటే వస్తుందని నేనే దగ్గర నుండి చూపిస్తాను. పింఛన్స్ ఇప్పిస్తాను. వాళ్ళు ఎవరైనా చనిపోతే కూడా అన్ని డెత్ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళందరికీ పింఛన్స్ ఇప్పించి, కాకపోతే 1 year నుంచి కొత్త పింఛన్ స్టార్ట్ కావట్లేదు, అదొక కొద్ది ఇబ్బందికరంగా ఉంది. మిగతా వాళ్ళందరికైతే ఆల్రెడీ పింఛన్ ఎవరి నెల 10 ఇంతకుముందుకు బండ్ల కూడా తీసుకునే వాళ్ళు ఇప్పుడు మా కాలనీలో ఇప్పిస్తున్నాను ఇబ్బంది లేకుండా. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ 5 kilometers వచ్చి వెయిట్ చేసి ఇబ్బంది పడుతున్నారు. దృష్టి ఉంచుకొని నేను కమిషనర్ గారితో మాట్లాడి ఆర్జీ కాలనీలో ఇప్పిస్తున్నాను గత 4-5 నెలల నుంచి. అది చాలా మంచిగా ఉంది. అందరూ వృద్ధులు వికలాంగులు ఏంటంటారంటే మేము అక్కడ బండ్లగూడకి వెళ్ళి తీసుకునే ఇబ్బంది తప్పింది, ఇక్కడే కూర్చొని ఇక్కడే ఇచ్చిపోతారు. మాకు అందరికీ సాయం చేసినామని మా 2వ వార్డు కౌన్సిల్ అందరినీ వాళ్ళు దీవెనార్థాలు చేసినారు. అన్నీ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ అందరికీ లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
ఇదండి మరి రెండో వార్డు మరి సుధా శ్రీనాథ్ గారు చెప్పినప్పుడు దమ్మాయిగూడలో మరి కరోనా వచ్చిన సమయాల నుంచి కూడా మరి రాబోయే వర్షాకాలంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము. దేవుడి దయ వల్ల మరి అంటే చేస్తున్నటువంటి ప్రోత్సాహం అంటే కరోనా చాలా తక్కువగానే ఉంది మా వార్డులో, వచ్చినా కూడా కొద్దిగా సీరియస్ మళ్ళీ నార్మల్ అయ్యారని తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామెన్ చెంతో మీ సురేష్ దండ.